సో ఇక్కడ మనకు ఇది ఒక బేసిక్ ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా టైమ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్లో అడగడం జరుగుతుంది. సో సర్టెన్ అమౌంట్ కొంతకాలానికి 3 times అవుతుంది, 2 times అవుతుంది, n times అవుతుంది అంటాడు. సో ఇటువంటి కేసులో మనం ప్రిన్సిపల్ని అసలుని మనం ఏమనుకోవాలి, 1 రూపీ అనుకొని చేయాలి. ఓకేనా, ఏమనుకొని చేయాలంటే అసలుని మనం 1 రూపీ అనుకొని చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఒక సాధారణ వడ్డీతో 9 సంవత్సరాలు ఒక మొత్తము 3 రెట్లు అవుతుంది. ఎన్ని రెట్లు అవుతుంది అంటున్నాడు, 3 రెట్లు అవుతుంది. అయితే సంవత్సరానికి వడ్డీ రేటుని కనుక దట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగడం జరిగింది. ఓకేనా, ఏ సమ్ అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి, ఏ సమ్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 9 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. అంటే సో మనం ఈ కేసులో మనం ఏమనుకోవాలి, ఇలాంటి కేసులో 1 time అవుతుంది, 2 time అవుతుంది, 3 times అవుతుంది అలాంటి క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఓకేనా, రైట్. అప్పుడు మనం ప్రిన్సిపల్ని మనం ఏమనుకోవాలి, 1 అనుకోవాలి, 1 రూపీ అనుకోవాలి. ఓకేనా, సో ప్రిన్సిపల్ 1 రూపీ ఇట్ విల్ బికమ్స్ 3 times అన్నాడు. ఎన్ని ఇయర్స్లో, 9 yearsలో అన్నాడు. అంటే ఎక్స్ట్రా మనకి ఎంత యాడ్ అయింది, 2 యాడ్ అయింది. దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 యాడ్ అయింది. 2 parts అదే అంటే ఎన్ని ఇయర్స్లో, 9 yearsలో. ఓకేనా, రైట్. సో 2 అంటే అర్థం ఏంటిది, 200%. అంటే అర్థం ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాస్త 9 yearsలో 200% అయింది. దేర్ ఫోర్ 9 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 200% అయింది. 9 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి, 9 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఎంత అయింది, 200% అయింది. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, అదే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఫోర్ అంటే 9 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ 200% ఆఫ్ ద ప్రిన్సిపల్. దేర్ ఫోర్ 1 yearలో అది ఎంత పర్సెంటేజ్ అవుతుందో అదే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా, దేర్ ఫోర్ సో 1 year simple interest, therefore 1 year simple interest is equal to 200/9, 200/9%. ఓకేనా, రైట్. 200/9% అంటే సో ఇక్కడ 9 2 18 మళ్ళీ 9 2 18 22% ఫ్రాక్షన్. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా. ఎస్, దేర్ ఫోర్ 22 into 2/9%, 22 into 2/9% ఈజ్ ద సో 1 year ఇంట్రెస్ట్. ఇలా చేయాలి, 22 2/9% 1 year ఇంట్రెస్ట్. ఓకేనా, సో 1 రూపీ అనుకోవాలి. సో 3 times అయింది అంటే 3 అయినా అర్థం. ఎంత యాడ్ అయింది, 2 యాడ్ అయింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 9 yearsకి ఎంత యాడ్ అయింది, 2 అయింది. 2 అంటే ఎంత, 200%. అంటే సో 9 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ కాస్త 200% ఆఫ్ ద ప్రిన్సిపల్ అర్థం. సో 9 yearsలో 200% అయితే సింపుల్ ఇంట్రెస్ట్, సో 1 yearలో ఎంత పర్సెంట్ అవుతుంది, అదే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్, ఇంకా ఏం టెన్షన్ అవసరం లేదు. సో 1 yearలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత, 22/9%. ఇలానే చేయాలి దీన్ని. ఓకేనా, నెక్స్ట్ రైట్. సో అండ్ ఆర్గనైజేషన్ క్లైమ్స్ కాదు, అది క్లైమ్స్. దీన్ని ఏమనుకోవాలి, క్లైమ్స్ అనుకోవాలి. క్లైమ్స్. ఓకేనా, CLIMS క్లైమ్స్. ఓకే, రైట్. అండ్ ఆర్గనైజేషన్ క్లైమ్స్ దట్ ఇట్ రిటర్న్స్ 4 times the principal in 25 years. 4 times the principal in 25 years అన్నాడు. ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. దెన్ వాట్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్, సేమ్ ఇది కూడా. ఓకేనా, అంటే సో ఒక సంస్థ 20 సంవత్సరానికి నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో అసలుకు 4 రెట్లు తిరిగి చెల్లిస్తుంది అని క్లెయిమ్ చేస్తుంది. అయితే సాధారణ వడ్డీ రేటు ఎంత అన్నాడు. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ ప్రిన్సిపల్ 1 రూపీ అనుకోవాలి. సో వాళ్ళు అసలుకి ఎంత, 4 రెట్లు తిరిగి చెల్లిస్తుంది. అంటే 4 times అయిందని అర్థం. సో 1 రూపీ కాస్త 4 times అయిందని అర్థం. సో ఎక్స్ట్రా మనకి ఎంత యాడ్ అయింది, 3 యాడ్ అయింది. సో ఎన్ని ఇయర్స్లో, 25 yearsలో. దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ సో 25 yearsలో ఏమైంది, 3 అయింది. 3 అంటే అర్థం ఏంటి, 300% కదా. అంటే అర్థం ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ కాస్త 25 yearsలో. సో 25 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 300% ఆఫ్ ద ప్రిన్సిపల్ అయింది. ఎంత అయిందండి, 300% ఆఫ్ ద ప్రిన్సిపల్ అయింది. ఓకేనా, అయితే సో 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ అవుతుంది, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. ఓకేనా, దేర్ ఫోర్ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 300/25%. 300/25%. 25 1 times, నెక్స్ట్ 25 2 times, దట్ ఈజ్ 12%. ఓకేనా, దేర్ ఫోర్ 1 yearలో. సో 1 yearలో వడ్డీ రేట్ ఎంత, సో 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 12% ఆఫ్ ద ప్రిన్సిపల్. దట్ ఈస్ 1 yearలో వడ్డీ ఎంత, 12% అని అర్థం. దేర్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత, సంవత్సరానికి 12% పర్ యానం. సో ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి, రైట్. సో మీలో ఎవరైతే SSC MTSకి సీరియస్గా
ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మనం సెషన్ 1 అర్థమెటిక్ రీజనింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో భాగంగా సో కేవలం 99 రూపీస్కే ఇస్తున్నారు. సో మీరు ఈ బ్యాచ్ తీసుకోండి, చాలా బాగుంటుంది మీకు. దీంట్లో ఈ బ్యాచ్ తీసుకుంటే మీకు ఎలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2కి మనకు ఇంగ్లీష్ ప్రాముఖ్యత చాలా ఉంది. సో 25 క్వశ్చన్లు వస్తాయి, 75 మార్కులు ఉన్నాయి, ఒక క్వశ్చన్కి 3 మార్కులు. సో ఇంగ్లీష్ దీంట్లో మీకు వాకాబులరీ ఏంది, గ్రామర్ అయితే ఏంది, కాంప్రహెన్షన్ అయితే ఏంది. సో ఈ ఒక కాంప్రహెన్షన్ నుంచే మనకు 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో ఇంగ్లీష్ ప్రాముఖ్యత మన తెలుగు వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా 22 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ చెప్పించినాము. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 2 స్పెషల్ బ్యాచ్ ఆన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇది కూడా మీకు 99 రూపీస్కి ఇస్తున్నారు. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఆ లింక్ ద్వారా యాప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో హౌ టు డౌన్లోడ్, సో డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, క్యూఎన్కే ఎగ్జామ్స్ అని టైప్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది, ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. సో 824700 824700 4688 824700 4688 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సందేహాలు ఉంటే క్లియర్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.